హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నవంబర్ 2 సండే రోజు బ్లాగ్. ఈరోజు అయితే చర్చ్కి వెళ్ళాలి. లేచాము 6:30 కల్లా లేచామన్నమాట. అమ్మాయి కూడా కూడా లేచారు. ఇద్దరు బ్రష్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే టీ పెడుతున్నాను. టీ ఎందుకు పడుతున్నాను, డాడీ టీ తీసుకొచ్చారు. మా అమ్మాయి గారు వచ్చేసి ఇంట్లో పెట్టుకుని తింటాను అంటున్నారు. సో వాడి కోసం మొత్తం పెట్టేసాను. డాడీ కూడా టీ కావాలి కాబట్టి అయితే కంటిన్యూ. కొంచెంగా పాలైతే వేసేసాను. పక్కన పెట్టుకోసం చెప్పేసి పన్నీలో ట్రై చేస్తాను. మీరు వచ్చేసి ఇంకివ్వండి మొత్తం చట్నీ కోసం చెప్పేసి మొత్తం అన్నీ రెడీ చేసి ఓకే. ఈ గిన్నెలు ఉన్నాయన్నమాట. నైట్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ చేసిన రైస్ పాడైపోయింది. దీన్ని పారేసి అవన్నీ అవుతుంది టీ తాగేసా. ఇంకిప్పుడు తాగేసి గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇక్కడైతే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది మిక్సీ పట్టి దోశ పిండి కలిపేసి దోశలు వేసేసుకోండి. ఇవ్వండి దోశలు అయితే వేసేసుకొని డబ్బాలో వేసాను. చట్నీ కూడా మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ కదా దోశ తీసి నానబెట్టేసాను. మా అమ్మాయి గారికి తీసుకెళ్ళి స్నానం చేయించాను. నేను రెడీ అయిపోయానండి. మా అమ్మాయి గారు కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్యాగ్ అంతా కూడా తెచ్చేసుకున్నాం అనమాట. చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ చూసి కావాలమ్మో కావాలంట స్నాక్స్. ఇవి తింటావారా? ఆరెంజ్ చర్చ్ నుంచి అయితే ఇంటికి వచ్చామండి. ఇంకా నేను వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ తీసుకొచ్చాను. ఏం తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. పపాయ అయితే తీసుకున్నా. ఇది కేజీ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. కేజీ ఉన్నది. ఇంకా పొమగ్రానేట్ అలాగే కొన్ని ఆరెంజ్లు అయితే తీసుకున్నాను. కమలాకాయలు కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. వీటికే 400 అయింది. ఫ్రూట్స్కి ఓన్లీ 300, వీటికైతే 150 అంత అయిందనమాట. ఇప్పుడైతే ఈరోజు సండే కానీ డాడీ కర్రీ ఏం తీసుకురాలేదండి. ఎందుకంటే నిన్న వ్లాగ్ మీరు చూస్తుంటే కనుక ఫిష్ కర్రీ కదా, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఫిషే. అయితే ఇప్పుడు కూర ఏమైనా చేద్దామంటే బంగాళదుంపలు ఉన్నాయి, అలాగే దొండకాయలు ఉన్నాయి, పొటాటోస్ ఉన్నాయి. ఈ మూడట్లో ఏది చేయడం నాకు ఇష్టం లేదు. బాగా ఎండగా ఉంది. ఏమైనా పలచగా చారులా పెట్టుకుంటే బాగుంటుందని చూస్తే కందిపప్పు లేదనమాట. ఇంక ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి కందిపప్పు నేను మా అమ్మాయి గారు వెళ్ళి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తా. టైం చూడండి, కరెక్ట్గా 20 నిమిషాలు తక్కువ 12 అయితే అవుతుంది. 12:30 కల్లా వంట అయిపోతుంది రండి. నేను వెళ్ళైతే ఇప్పుడు కందిపప్పు తీసుకొచ్చేసి పప్పు చారు పెడతాను. పప్పు టమాటా కారం పప్పు చారు పెట్టుకుంటాం పలచగా చేసుకుని. అప్పడాలు కూడా తెచ్చుకుంటాం. అప్పడాలు కూడా లేవు. చిప్స్ ఉన్నాయి, అప్పడాలు వేయించుకుని ఈ ఆఫ్టర్నూన్కి అయితే అదే కానిచ్చేస్తాము. ఇంకా నైట్కి ఏమైనా డాడీ తీసుకొస్తారు, లేకపోతే ఈ కూరగాయలు ఉన్నాయి కదా వీటితో సరిపోతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళైతే పప్పు తీసుకొచ్చేద్దాం. కందిపప్పు అయితే తీసుకొచ్చా. పప్పు చారు కాబట్టి పలచగా పడతాను కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ ఇట్లా. ఇంక ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తాను. వంట అంతా అయిపోయిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ టైము 11:40 అయిపోయింది అనమాట. అందుకే నేను వ్లాగ్ ఏం షూట్ చేయట్లా. ఐ థింక్ విజిల్స్ ఎక్కువ అయిపోయినట్టున్నాయి. మాడిపోయిన వాసన వచ్చేస్తుంది, అందుకే ఆపేసాను. రైస్ కూడా పెట్టేశాను అనమాట. నాకు తెలిసి పప్పు మాడింది, నాకు క్లియర్గా తెలుస్తుంది. చెప్పాను కదండి నాకు డౌటే అని.
మాడింది. ఇంకొక విజిల్ వేసి ఉంటే వస్తామన్నమాట పప్పు అంతా. ఇదిగోండి ఇంకా తాలింపు అయితే వేసేసాను. బాగా వచ్చింది పలచగా. కొంచెం ఎండుమిరపకాయలు మాడిపోయినాయి. పప్పు మాడింది, మరి ఎండుమిరపకాయలు కూడా మారారు కదా, అందుకే మార్చేసినట్టున్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది, వేడి వేడిగా ఉన్నాయి. కొంచెం ఇల్లంతా కూడా చిరాకు ఉంది, అక్కడక్కడ చెత్త చెత్తగా మా అమ్మాయి గారి చెప్పులు ఇవన్నీ కూడా ఇలా పాడేశాడు. ఒకసారి ఇల్లంతా కూడా తుడిచేసి అప్పుడు భోజనం చేసేస్తా. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. నేను టిఫిన్ చేయలేదు, అయితే టిఫిన్ చేయలేదు అనమాట. మా అమ్మాయి గారికి టిఫిన్ పెట్టే తీసుకెళ్ళాను. నేను జస్ట్ టీ తాగాను. వచ్చిన తర్వాత ఏదో ఏంటో తిన్నానబ్బా, గుర్తు రావట్లేదు, కానీ ఏదో ఒకటి తిన్నాను. అదే దాంతోనే నేను అలా ఉన్నాను అనమాట. 12:30 అయిపోయింది కాబట్టి ఇప్పుడు తినేస్తాము. కొంచెం చిప్స్ అవి కూడా ఫ్రై చేసుకుని తినేస్తాం. అప్పడాలు తీసుకుందాం అనుకున్నాను, అప్పడాలు మర్చిపోయాను. తీసి ఇస్తున్నా మా అమ్మాయి గారికి ఏమో ఇలా వేసి ఇచ్చాను. ఏంటది భోజనం అయితే చేస్తామండి. మా అమ్మాయి గారిని అయితే పడుకోబెట్టేశాను. పొద్దున్నే లేచాడు అనమాట. 6:30 ఆ టైంకి అయితే లేచాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడైతే పడుకున్నాను. ఇంకా నేనైతే బట్టలు వేస్తున్నాను మిషన్లో. చూడండి ఇంకా నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట మిషన్కి. డాక్రా మీటింగ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. డాక్రా మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చేసానండి. ఇంక ఇప్పుడు బట్టలు నేను ఇంట్లో వదిలేసి డాక్రా మీటింగ్కి అయితే వెళ్ళానండి. చూడండి నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా ఎలా చేశాడు వీడు. అక్క వాళ్ళు వచ్చి అయితే వెళ్ళారనమాట. మా పెద్దమ్మ కూతురు అయితే వచ్చింది పాపను తీసుకుని. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ డోక్రా మీటింగ్కి అయితే నేను వెళ్ళి వచ్చానమాట. ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా చెప్తాను. ఒక కాలేజ్ ఫ్రెండ్ అయితే ఉండింది, తను బాత్రూంలో జారి పడిపోయిందంట. పాపం కాలు విరిగిందంట. అది సిమెంట్ కొట్టేస్తారంట, లేకపోతే ఆపరేషన్ చేస్తారంట. మరి ఎప్పుడు చేస్తారు ఏంటనే తెలీదు. తనైతే చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ అయిపోతే కనుక వెళ్తాను, లేకపోతే లేదు. ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. కిచెన్ చూపిస్తాను చూడండి. కిచెన్ ఇలాగే ఉంది. బట్టలు ఏమో మిషన్లో వేసి వెళ్ళాను, అవి అయిపోయినాయి. ఇప్పుడు తీసి ఆరేయాలి. తీసుకొచ్చాను బట్టలు అన్నీ ఆరేసేస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి ఆరేయాల్సినవి, ఇవన్నీ కూడా ఆరేసేసుకుంటాను. ఇదిగోండి మా అమ్మాయి గారు చేసిన మెస్ అంతా కూడా నేను క్లియర్ చేసి వాడు బొమ్మలన్నీ కూడా అక్కడ పెట్టేసా. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. ఇక్కడ చూస్తే గిన్నెలు ఉన్నాయి, ఇంక గిన్నెలన్నీ కూడా కడగాలి. ఈ లోపు మా అమ్మాయి గారు ఆకలిస్తుందని చెప్పేసి అడిగితే వాడికైతే పప్పు వేసి అన్నం ఇచ్చాను, తింటా ఉన్నాడు. ఇక్కడ కుదిరితే టైము సరిపోతుంది అంటే వెళ్ళొస్తాను, లేకపోతే ఇంకా మా అమ్మాయి గారిని స్కూల్కి పంపించేసి రేపు నేను వెళ్తాను అనమాట మా ఫ్రెండ్ని చూడడానికి. ఇందాక వచ్చిన గిన్నెలన్నీ కూడా కడగడం అయిపోయిందండి. ఇంకా నేనైతే టీ పెట్టుకున్నా, టీ తాగాలి. ఫుల్ హెడేక్ వస్తుంది, రోజు హెడేక్ వస్తూనే ఉంటుంది నాకు, అదేంటో మరి. చూసారంటే కనుక రోజు హెడేక్ వస్తుంది అంటాను. ఇంక ఇదిగోండి టీ అయితే వేడి చేసి తెచ్చేసుకున్నాను. ఫుల్ గ్లాస్ నిండా తెచ్చుకున్నా. అసలు నేను కప్పు తీసాను అనమాట, కప్పులో వేసుకుందాం అని చెప్పేసి. లేదు ఎందుకో తెలీదు, అస్సలు తెలియదంటే తెలీదు, హెడేక్ చాలా వస్తూ ఉంది. నేను రోజు చెప్పే మాట తలనొప్పి వస్తుంది అని చెప్పేసి, కానీ ఈరోజు చాలా ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఏదో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాను, కానీ లోపల తల అయితే పగిలిపోయేంత నొప్పి వస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఫుల్ గ్లాస్ తెచ్చుకున్నా, టీ తాగేస్తున్నా. 5:30 అయింది. మా ఫ్రెండ్కి కాలు విరిగిందని అయితే చెప్పాను కదా, ఇంకా తనకి మెసేజ్ చేస్తానమాట. ఆల్రెడీ టైం ఇంత అయిపోయిందిరా, నేను రావడం కుదరదేమో అని చెప్పేసి రేపు వస్తాను అని చెప్పేసి అయితే చెప్పాను. తను కూడా ఓకే అనింది. వెళ్ళి చూడాలి అని ఈరోజే అనుకున్నాను, కానీ ఇప్పుడు 5:30 అయ్యింది. గిన్నెలన్నీ కడిగేసేపటికి మొత్తం ఒళ్ళంతా స్వెట్టిగా ఉంది. మా అయ్యగారు కూడా అలాగే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు కాబట్టి. వాడికి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళేసరికి 6 అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి అక్కడ ఒక గంట అయినా ఉండాలా. రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి 7 అవుతుంది. ఇంటికి రావాలా, మళ్ళీ వంట చేసుకోవాలా. ఇదంతా బోల్డంత హడావిడి. ఎందుకు ఇంత హడావిడిలో నైట్ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకైతే వెళ్ళలేదు. ఆల్రెడీ ఈరోజు సండే కదా, అలాగని సండే కొంచెం బిజీగా ఉంటుంది రోడ్లన్నీ కూడా అని చెప్పేసి ఇంక ఈరోజు డ్రాప్ అయితే అయిపోయాను అనమాట. తనకు అదే మెసేజ్ చేశాను, ఓకే అని చెప్పింది. రేపు మా మైగన్ స్కూల్కి పంపించేసి అప్పుడైతే వెళ్తా. ఇంక ఇప్పుడు టీ అయితే తాగేస్తాను, చల్లగైపోయేలా ఉంది. బాగుంది.
రైస్ అయితే పెట్టేశానండి. తమ్ముడు అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఈరోజు సండే కదా అనుకున్నా, డాడీ చికెన్ పంపిస్తారని చెప్పేసి తమ్ముడైతే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇంక ఇప్పుడు చేసేస్తా, కుక్కర్లోనే పెట్టేస్తాను. నేను నూరిన మసాలా ఉంది, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఈ రోట్లో దంచేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకుని కుక్కర్లో వేసి పెట్టేసుకుంటా. ఈలోపు చికెన్ కడుక్కోవడం, అల్లం వెల్లుల్లిపాయ దంచడం ఇవన్నీ చేస్తాను అనమాట. ఇదిగోండి, స్టవ్ మీద అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసా కుక్కర్లో. ఇంక ఇప్పుడు చికెన్ క్లీనింగ్ అనమాట. ఈ పక్క రైస్ పెట్టేసాను, పొంగొచ్చేస్తుంది. ఇది కొంచెం పెద్ద పెద్దగా ఉన్న పీసులు ఇలాంటివి కట్ చేస్తాను. చిన్న చిన్న ఇలాంటివి వదిలేస్తా. పెద్దవన్నీ కట్ చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసేసి నేను మసాలా దంచుకుంటా. చికెన్ కడిగేసి పక్కన అయితే పెట్టేశాను. ఈలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ దంచేస్తున్నాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి రైస్ పొంగు కూడా వచ్చేసింది. మా హిగడైతే ఫుడ్ తినేసాడండి. మా జోస్న వాళ్ళు బిర్యానీ చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చారనమాట, తినేసాడు. ఇంకెక్కడ నేను చికెన్ కర్రీ అయితే చేసేసా. మొత్తం అంతా రెడీ. ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది. అది కొంచెం చల్లసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం వంట అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేస్తాను. టైం వచ్చేసి 7:30, 8కి మధ్యలో ఉందన్నమాట. 7:40 అయితే అవుతుంది. ఫుల్ స్వెట్ అనమాట. ఎందుకనంటే కనుక ఎండ మామూలుగా లేదు, కానీ మార్నింగ్ లేచేసరికి చలి అయితే పెట్టేస్తుంది. కరెక్ట్గా నవంబర్ 1కి మంచి వచ్చేసింది. అదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి అప్పుడు తినేద్దాం. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడు తినాలి అని అనిపించట్లా. మా మాయగాడు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాడనమాట, ఆడుతూ ఉన్నాడు. ఈలోపు నేనేమైనా కొన్ని షార్ట్ వీడియోస్కి అయినా వాయిస్ ఓవర్ ఇద్దాం, లేకపోతే లాంగ్ వీడియో ఎడిట్ చేసుకుందాం, ఆకలి వేసినప్పుడు తిందాం అని చెప్పేసి అయితే ఆగిపోయాను. ఇంకా ఆకలి వేసినప్పుడే తింటా. వంట పని అయిపోయింది, ఇంట్లో పని మొత్తం అయిపోయింది, మంచం కూడా నీట్గానే ఉంది కాబట్టి ఇంకా వేరే పని ఏమీ లేదు. ప్రస్తుతానికైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. ఆకలి వేసినప్పుడు అయితే లెగ్స్ తింటాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇంకా నిన్న చేపల కూర చేసిన మసాలా ఏదైతే ఉందో అదొకటే వేసాను, ప్లస్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం నూరి వేసాను అనమాట. బాగుంది. వాటితోనే చేసినా సరే బాగా వచ్చింది. కుక్కర్లో పెట్టేసా, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే భోజనం పెట్టి తెచ్చేసుకున్నానండి. చికెన్ కర్రీ వేసుకు తెచ్చుకున్నా, అలాగే పొద్దున్న పప్పు ఉండిందనమాట. డాడీ రాలేదు, అయినా సరే ఇంత తక్కువ పప్పు ఎందుకుందంటే మా జోస్నాకి అయితే ఇచ్చా, తన పప్పు నచ్చింది ఆఫ్టర్నూన్ అని చెప్పిందని చెప్పేసి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అయ్యింది. నేనైతే భోజనం చేస్తూ ఉన్నా. మా మైగడు వచ్చేసి స్నాక్స్ తింటూ ఉన్నాడు అనమాట. ఫ్రూట్ ఇచ్చాను, తింటున్నాడు వాడు. నేను ఇంకైతే తినేస్తాను. ఇంకా నేను ఫుడ్ తినేసింది కొంచెం సేపటికి డాడీ అయితే వచ్చారండి. సేమ్ డాడీ కూడా మళ్ళీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట. నేను డాడీకి చెప్పలేదు నేను తీసుకొచ్చానని చెప్పేసి. డాడీకి తెలియదు కదా, డాడీ కూడా మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఆఫ్టర్నూన్ వచ్చుంటే డాడీకి తెలిసేది, ఆఫ్టర్నూన్ రాలేదు కాబట్టి డాడీకి తెలియదు అనమాట. ఇంక డాడీకి భోజనం పెట్టాలి కదా, వేడి నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ మీద. ఇంక ఇంట్లో పని మొత్తం ఏమీ లేదండి, మొత్తం అన్నీ క్లీన్ చేసుకునే ఉన్నాను. మా మైగడేమో కిచెన్లో బెడ్రూమ్లో అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంకా నేనైతే వెళ్ళి వాడిని కూడా పడుకోబెట్టేసి నేను కూడా పడుకోవాలన్నమాట. ఇంకా కొంచెం చికెన్ అయితే మిగిలింది, ఇంకా దాన్ని తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా నేనైతే పడుకుని పోయాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.